సో హలో గాయ్స్, మనము ఇక్కడ మైన్క్రాఫ్ట్ ఆడుతున్నాం. సో ఇక్కడ ఇప్పుడు ఇది నా బెడ్రూమ్, అప్పుడు లేకుండే కదా. ఇప్పుడు నా హోమ్ టూర్ చేస్తున్నా. ఇది నా బెడ్రూమ్. అరే ఇప్పుడు ఇక్కడ పైన ఫ్లోర్ కట్టుండే, ఇక్కడ ఈ పైన ఫ్లోర్ తర్వాత చూపిస్తా. కానీ ఇగో ఫస్ట్ ఇది నా బెడ్రూమ్. ఇక్కడ చెస్ట్, ఇంకా స్టోర్స్, రూము అదంతా ఉంటుంది. ప్లస్ ఇక్కడ పక్కనకి వెళ్తే ఇలా మెయిన్ డోర్స్ 3 డోర్స్ ఉంటాయి. 3 డోర్లు ఉంటాయి బయటికి రావడానికి. ఎక్స్ట్రా సెక్యూరిటీ లాగా పెట్టిన 3 డోర్లు. సో పెట్టేయాలన్నీ డోర్లు. ఇప్పుడు వెళ్దాం లోపలికి. ఇప్పుడు పైన ఫ్లోర్ చూపిస్తాను మీకు. దా ఇప్పుడు రండి గైస్. ఇప్పుడు నా పైన ఫ్లోర్ చూపిస్తాను. ఇప్పుడు ఇట్లా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వెళ్తే ఇది వస్తుంది. ఇట్లా ఇదంతా వ్యూ కోసం వదిలేసిన. ఇది కొంచెం ఇట్లా అప్గ్రేడ్ చేస్తా, ఇవన్నీ పెట్టి. ఇది నా అదే సెకండ్ ఫ్లోర్. ఓకే, సో ఇప్పుడు కిందికి వెళ్దాం. ఇప్పుడు మనం మైనింగ్ చేద్దాము. స్టోన్ పికాక్స్ని మైనింగ్ చేసేద్దాం. కిందికి వెళ్ళాలి. కిందికి బతుకోవాలి, ఆదుకోవాలి. సో ఇక్కడ నాకు ఒక ప్లేస్ దొరికింది గాయ్స్. ఇట్లా వెళ్ళాలి. సో ఇక్కడికి వెళ్ళి ఇట్లా, అరే ఇక్కడ ఉందా ప్లేస్? సరే ఇక్కడ మళ్ళీ కిందికి వెళ్ళి ఇక్కడ అది ఇక్కడనే గాయ్స్ ఆ ప్లేస్. సో ఇది నా ప్లేస్. ఈ ప్లేస్లో నేను నెక్స్ట్ టైం జాంబీ స్పానర్ పెడదాం అనుకుంటున్నా. సో పెట్టేద్దాం జాంబీ స్పానర్. ఇప్పుడు పైకి వెళ్దాం. పైకి వెళ్ళి ఇటు సైడ్ నుంచి వెళ్ళి ఇప్పుడు పైకి వెళ్దాం. పైకి వెళ్ళి ఇటు సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు సైడ్ పోదాం. ఇటు సైడ్ ఏం లేదు, మళ్ళీ ఏం లేదు కదా. అవును కదా, సరే ఇటు సైడ్. అరే మళ్ళీ మన ప్లేస్కి వచ్చేసి సరే. ఇప్పుడు మనము ఏం చేద్దాం అబ్బా? సరే మళ్ళీ పైకి వచ్చి మేజ్ లాగా తిరుగుదాం. దాని తర్వాత ఏం చేద్దాం? ఇది ఇక్కడ జాంబీ స్పానర్ పెడదామే. ఇప్పుడు పెట్టాలనిపిస్తుంది గాయ్స్. సరే పెట్టేద్దాం ఇప్పుడే, కాకపోతే కొంచెం సేపు ఆగాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం? ఇక్కడ మైనింగ్ చేసేద్దాం. అరే ఓ గాయ్స్, ఇగో ఇది నా ఓల్డ్ జాంబీ స్పానర్. లాస్ట్ టైం పెట్టిన జాంబీ స్పానర్ పాస్ కాలే, ఫెయిల్ అయిపోయింది నా జాంబీ స్పానర్. ఎందుకంటే ఇక్కడ ఈ హోల్లో నుంచి, పందుకొక్క హోల్లో నుంచి లైట్ వస్తుంది అందుకే. సరే వేరే దగ్గర నుంచి వేరే దిక్కు మనం జాంబీ స్పానర్ ట్రై చేద్దాం. ఇగో ఇక్కడ జాంబీ స్పానర్ ట్రై చేద్దాం. ఇక్కడ ఇప్పుడు ఎట్లా చేయాలి? లోపల డిగ్ చేయాలి. ఎట్లా? టార్చెస్ కావాలి మనకి. ఓకే, ఇప్పుడు మనం డిగ్ చేస్తూనే ఉండాలి. ఇట్లా టార్చెస్ తీసుకుని ఇక్కడ ఒక టార్చ్ పెట్టేయాలి. దాని తర్వాత స్టోన్ తీసుకొని మైన్ చేస్తుండే జాంబీ స్పానర్ కోసం. జాంబీ స్పానర్ అంటే జాంబీయే స్పాన్ అవ్వదు, అన్ని స్కెలిటన్స్ అవన్నీ స్పాన్ అవుతాయి. సో మనం ఆ స్కెలిటన్ స్పాన్ అయినాయి కాబట్టి మనం ఇట్లా కింద ఒక ట్రాప్ లాగేసి చంపుదాం. సో ఇప్పటికైతే మనం జాంబీ అదే మాప్స్ స్పాన్ అయ్యేలాగా మనం చూసుకున్నాం. అరే పైన కోల్ తీసుకురా నైనా. కోల్ తీసుకోడు, నా మాట వింటాడా మైన్క్రాఫ్ట్ వాడు? సరేలే, ఇప్పుడు మళ్ళీ ఇంకా డిగ్ చేద్దాం. అరే ఏమైతుంది? ఒరే 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 ఇవ
షట్, నా స్వాడ్. బా, పైకి వెళ్ళాలి. వీటిని ఒక్కటేయాలి, రెండు వేయాలి. నిన్ను ఎందుకు ఇట్లా అంటారు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఓ గైస్, ఇక్కడ ఒక కేవ్ ఉంది గైస్. లక్కీగా ఇక్కడ ఒక కేవ్ ఉంది గైస్. మన లక్నెస్కి ఇక్కడ ఒక కేవ్ స్పాన్ ఉంది. జాంబీ కాదు, ఏకంగా కేవే స్పాన్ అయిపోయింది. సో ఇప్పుడు డిగ్ చేద్దాం. ఇక్కడ డిగ్ చేస్తుంటే ఇంకా వస్తుంటాయి. కేవ్లోకి వెళ్ళిపోతున్నాయి ఇవి. స్పాన్ అయ్యి ఎండ్ పోర్టల్ దగ్గర ఉంటాయి కదా ఇవి. వీటినేమో ఫిష్ అంటారు, నాకు గుర్తులేదు. ఆ ఫిషెస్ నేమ్ కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇప్పుడు నా స్వాడ్ తీసేసి లైట్ ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇప్పుడు కొద్దిసేపు ఆగి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. రెస్ట్ తీసుకుని ఇప్పుడు ఆగి అన్నా కదా అప్పుడు. ఇప్పుడు పైకి వెళ్ళి ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ వేసి మనకి దాని తర్వాత ఇక్కడ మళ్ళీ బజ్జుకోవాలి, ఆడుకోవాలి, చదువుకోవాలి, బజ్జుకోవాలి, ఆడుకోవాలి, చదువుకోవాలి, బజ్జుకోవాలి, చదువుకోవాలి. బామ్మని పట్టుకున్న ఉయ్యాల. సరే ఇప్పుడు ఇక్కడ ఒక వాల్ లాగా పెట్టేద్దాం. జాంబీస్ స్పాన్ అవుతారు. అవే అంటే స్పాన్ అవ్వడు కాదు, కేవ్ల నుంచి వస్తారు. ఇక్కడ అంతా డిగ్ చేసేస్తే ఇక వాటి ఫ్రీ స్పేస్ ఉంటుంది రావడానికి. డిగ్ చేసేయాలి, ఇదంతా ఫ్రీ స్పేస్, జాంబీస్ కోసం ఫ్రీ స్పేస్. అరే మళ్ళీ స్పాన్ అవుతున్నాయి గాయస్ అవన్నీ. అరే భాయ్ అరే ఎన్ని వస్తాయి రా నాయనా. అరే నా హెల్త్ అంతా పోతుంది. అరే చిన్నవి బా, నా హెల్త్ కూడా కొడుతున్నాయి. చిన్న అమ్మ 3 వచ్చినాయి. అరే అబ్బా షట్ గాయస్, నా హెచ్పి అంతా పోయింది. వీటి పని చూపిస్తాను నేను. ఎప్పుడు ఎక్కడ స్టోన్స్లో దాక్కుంటేవో బయటకు వస్తాయో తెలియదు. కిందికి వెళ్ళిన లూట్ తీసేసుకుందాం గాయస్. నా హెచ్పి అంతా పోయింది. ఇప్పుడు 6 హెచ్పి ఉంటుంది నాకు. హెచ్పి 6 అవుతుంది నాకు ఇప్పుడు. ఇందాక 10 ఉండే, 11 ఉండే, ఇప్పుడు 6 అవుతుంది నా హెచ్పి. నా లూట్ అంతుంది కదా, సరే తీసేసుకుందాం. నా లూట్ అంతుంది, కాకపోతే హెచ్పి 6 ఉంది. 5 6 అనుకున్నా. ఇది చీటింగ్. సర్లే మళ్ళీ ఇక్కడ తీసుకునే స్టోన్ ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది. జాంబీస్ అక్కడ నుంచి వస్తారు. ఇంకా ఇక్కడ డిగ్ చేయాలి, ఇక్కడ కింద డిగ్ చేయాలి. వాటిని చంపడానికి డిగ్ చేస్తే పర్ఫెక్ట్గా ఇగో ఇట్లా చంపచ్చు అవ్వచ్చు. సో ఇప్పుడు పైకి వెళ్దాం. అరే ఇక్కడికి ఎందుకు వచ్చినాం? మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చేసినాం. రాత్రి ఉంది గాయస్, సరేలే పనుకుందాం. నా బెడ్రూమ్కి వెళ్ళిపోతాను.
too away from the bed. Sleeping to the night. Bed is too far. Bed is too far. Bed is too far. లూమ్కి వెళ్ళినాం. ఇక్కడ నా బ్యానర్ లేదే. నా చెస్ట్లో ఉంది బ్యానర్ తీసుకుని ఇట్లా ఇక్కడ వెళ్ళి ఈ బ్యానర్ ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ నా క్లే ఇంకా అది మిస్ అయింది గాయ్స్. క్లే ఇంకా పేపర్ మిస్ అయింది. సరే నేను అనుకున్నా మన ఏరియా. సరే మనము క్లే కోసము బయటికి వెళ్దాం. బయటికి రెడీ చేద్దాం మన సామాన్లు అవన్నీ. బయటికి వెళ్దాం, పరుగులు తీద్దాం, బయటికి వెళ్దాం. ఇక్కడ ఒక పిగ్ కనిపిస్తుంది, చంపేస్తే పోతుంది. 6 ఇందాక అనుకున్న హెచ్పి ఏంది గాయస్, నాకు 6 హెచ్పి. అప్పలే కాదు, భక్షం. సో మా డాడీ అడుగుతున్నారు ఎందుకు మైన్క్రాఫ్ట్ ఆడుతున్నాను. ఇక్కడ స్కెలిటన్ బామద్ది ఉన్నాడు గాయస్. స్కెలిటన్ బామద్ది. ఇప్పుడు ఇక్కడ కింద ఏమైనా ఉన్నాయా? ఫ్లవర్స్ లేవు, ఇక్కడ ఏం లేవు గాయస్. సరే లోపలికి వెళ్దాం, ఏం లేవు కదా. నాకు కూడా ఫారెస్ట్కి వెళ్ళాలంటే చాలా భయం. సో గాయస్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ కామెంట్ బాక్స్లో ఇవ్వండి. 5% ఛాన్స్ ఉంది. దానికి ఆన్సర్ కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఆ క్వశ్చన్ ఏంటంటే, డాగ్ని టేమ్ చేయడానికి ఎన్ని బోన్స్ కావాలి? ఇది నా క్వశ్చన్. కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ మనకు వుడ్ లేదు గాయస్, మనకు వుడ్ లేదు. గాయస్ మనకు వుడ్ లేదు. నాకు చాలా భయంగా ఉంది గాయస్. అమ్మయ్య, కొంచెం వుడ్ ఉంది, అది వాడేద్దాం. ఇక్కడ ట్రాప్ డోర్స్ ఇక్కడ 1 2. ఇక్కడ ఒక మిస్ అయింది గాయస్. సరేలే, ఎన్నెన్నో అనుకుని మన ఇగో బాగుందా. ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు క్లోజ్ చేసేసి ఇక్కడ ఒక ప్లేస్ ఉంచుదాం. అయిపోతుంది. క్రాఫ్టింగ్ టేబుల్కి వెళ్దాం. వుడ్ కావాలి గాయస్ నాకు. సర్లే, కొన్ని స్లాబ్స్ తీసుకుందాం. కాబుల్ స్టోన్ స్లాబ్స్ తీసుకుని అక్కడ పైన రూఫ్ కట్టేద్దాం. 2nd ఫ్లోర్ది ఇంకా 1st ఫ్లోర్ది అవన్నీ. 2nd ఫ్లోర్ది కడదాం. 2nd ఫ్లోర్ది కడదాం. 2nd ఫ్లోర్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇట్లా దాని తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇట్లా మళ్ళీ ఇట్లా. గైస్, ఇది ఇక్కడ మిస్ అయింది. సో ఇది తీసుకొని మళ్ళీ ఇక్కడ కాబుల్ స్టోన్ స్లాబ్స్ తీసుకుని ఇట్లా. ఇప్పుడు ఇక్కడ పెడితే బాగుంటుంది. ఏం వద్దులే, మన స్టోన్స్ స్లాబ్స్ వేస్ట్ అవుతాయి. క్రీపర్ బామద్ది. ఇప్పుడు కిందకి పోదామంటే భయం, దుంకేద్దామంటే భయం. సర్లే ఉండని, ఒక్క స్లాబే కదా. ఇప్పుడు వెనకాలకు పడుతాం రా. ఇప్పుడు కింద ఇట్లా ఇక్కడ ఉన్న ఏమైనా ఐటమ్స్ ఎక్కడానికి డర్ట్ తీసుకుందాం. గ్రానైట్. గాయ్స్, ఇప్పుడు డర్ట్ తీసుకోము. ఇప్పుడు గ్రానైట్ తీసుకున్నాం. గ్రానైట్ తీసుకుని ఇక్కడ పైనకి ఇట్లా వస్తలేదు. సర్లే, ఎన్నెన్నో ఉందామని అయితే ఇట్లా
ఎట్లా పోవాలి పైకి గాయ్స్? సరే ఇట్లా కట్టిద్దాం. ఎనఫ్. ఇక్కడ కింది దిగాలి గాయస్. ఒరే మా స్టోన్ పికాక్స్ వీక్ అయిపోయింది గాయస్. ఇక్కడ నుంచి ఇట్లా చేసిద్దాం. ఇట్లా ఇట్లా దాని తర్వాత ఇట్లా గ్రనైట్ వేసుకుని ఇక్కడ ఇట్లా వెళ్ళి పైకి వెళ్ళురా పైకి. ఇక్కడ స్లాబ్స్ తీసుకొని ఇక్కడ ఇట్లా స్లాబ్స్ వేసేయాలి మనకి తగ్గట్టు. చాలే ఇట్లా. ఇంకా ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా మళ్ళీ ఇట్లా వేసేస్తే సరిపోతుంది. మళ్ళీ అక్కడ నుంచి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇక్కడ 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 మళ్ళీ అక్కడ 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 అక్కడ. ఇప్పుడు కిందికి కూడా స్టోన్ పికాక్స్. ఇంకా వీక్ అయింది గాయస్ మన స్టోన్ పికాక్స్. సో ఇప్పుడు ఇక్కడ 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 మళ్ళీ ఇక్కడ 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 స్లాబ్స్. ఇప్పుడు పర్ఫెక్ట్ లుక్ గాయస్. ఇక్కడ స్లాబ్స్ వేసేస్తే అరే అరే సర్లే అటు సైడ్ పోదాం. కొంచెం బ్లర్ అయినట్టుంది. సరే అటు సైడ్ పోదాం. అటు సైడ్ పోయి ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా అట్లా ఇట్లా ఇట్లా అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ మనం వుడ్ తీసుకుని ఇక్కడ ఇవి పెట్టేద్దాం. అంటే స్టోన్ తీసుకుని ఇక్కడ ఇట్లా పెట్టేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వ్యూ కోసం వదిలేసినాం. ఇందాక చెప్పిన కదా వ్యూ కొద్దాం వదిలేద్దాం. ఇక్కడ గ్లాస్ పెంకల్స్ ఏమైనా పెడదాం. లేకపోతే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇట్లా వ్యూకి ఇట్లా పెడతారు కదా అట్లా పెడదాం. సో ఇప్పటికైతే ఇట్లా 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 పెడదాం ఎక్కడానికి మంచి వ్యూ రావడానికి. అరే మన దగ్గర అయిపోయింది. సర్లే కిందికి వెళ్ళి మనము ఇక్కడ ఇట్లా వెళ్ళి ఈ గ్రానైట్ స్టార్స్ గ్రానైట్ స్లాబ్స్ తీసుకుందాం. గ్రానైట్ స్లాబ్స్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ వెళ్ళి ఇక్కడ పెడుతుండాలి. అరే ఇది బ్రేక్ చేసేసి ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళాలి. మళ్ళీ కిందికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ మీద కొట్టి ఇవి ఏందో ఉంటారు ఉంటాయి కదా ఓక్ స్లాబ్స్ అంటే అదేంటి డర్టీ స్లాబ్స్ సంథింగ్. టెల్ ఇన్ ద కామెంట్ బాక్స్ వాట్ ఈస్ దిస్. డర్టీ స్లాబ్స్ అంట ఏందో. ఇప్పుడు ఇక్కడ 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 మళ్ళీ ఇక్కడ ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ గ్లాస్ పెంకల్స్ పెట్టేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఇట్లా పెట్టేద్దాం. అప్పుడు అది ఇది బాగుండదు కదా అట్లా నేను చెప్పేది. సో ఇప్పుడు బాగుంది. ఇప్పుడు పైనకి వెళ్ళి కూడా బాగుంది గట్టిగా ఉంది. సో ఇప్పుడు కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళి మొత్తం కిందికి వెళ్దాం. సో ఇప్పుడు బై గాయ్స్ ఇష్కియాల్. ఇక నా ట్యాబ్ ఫేస్లో ఇట్లుంటుంది. 2% బ్యాటరీ. సరే బై గాయ్స్ ఇష్కియాల్. నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేస్తా. ఇంకా 3 days ఆగండి.